Hi guys and welcome to Ashtrixx. Guys, ee roju enti ila heavy makeup tho vachanu anukuntunnara? I created this super glam look for the Diwali makeup look. Tondarlone Ashtrixx lo rabotundi. So stay tuned for that also. Kani ee roju video topic first meeku cheppestanu, and that is, yes guys, finally my daddy the Aloo chart not available anywhere in Hyderabad ani my daddy chepparu kada. Adi meeto ee roju recipe share chestunnanu, and also I am reviewing another cream from Dermaco. I know guys, it's very confusing ఎందుకంటే డర్మాకోలో ఆల్మోస్ట్ 2 to 3 varieties of creams ఉన్నాయి for pigmentation. So everyone must be confused that which one is for them. So ఆ కన్ఫ్యూజన్ కూడా అంతా నేను ఈరోజు క్లియర్ చేయబోతున్నాను. స్టార్ట్ చేద్దామా? So guys, today I'm going to talk to you about the 10% lactic acid cream which is from the Dermaco, and ఇది especially dullness and pigmentation కోసం. As I said, I know everyone is thoroughly confused about what to use for pigmentation. కానీ ఈ వీడియో ఎండ్ వరకు మీకు క్రిస్టల్ క్లియర్ అర్థమైపోతుంది మీ స్కిన్ టైప్కి, మీ స్కిన్ కన్సర్న్కి మీరు ఏం యూజ్ చేయాలని. ఓకే గైస్, స్కిన్ కేర్ ఎప్పుడైనా క్లీన్ ఫేస్ మీద స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ నా మేకప్ అంతా క్లీన్ చేస్తున్నాను. జస్ట్ యూజింగ్ అ సింపుల్ ఆయిల్. ఇప్పుడు ఒక వెట్ వైప్తో క్లీన్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ స్టెప్ ఇన్ మై డబుల్ క్లెన్స్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫేస్ వాష్ ఫ్రమ్ ద డెర్మాకో. గైజ్, ఇది ద క్రీమీ క్లెన్జర్ ఫ్రమ్ ద డెర్మాకో. ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, బట్ ఎస్పెషలీ సెన్సిటివ్ స్కిన్ ఉంటే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ నాన్ ఫోమింగ్ అండ్ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. ఇది మీ స్కిన్ని అస్సలు డ్రై అవుట్ చేయదు. ఇట్స్ క్వైట్ అ హైడ్రేటింగ్ ఫేస్ వాష్ ఐ కెన్ సే. Now I'm going to wash it with water. And now guys, మీరు lactic acid 10% cream ఎలా అప్లై చేయాలంటే, ఒక నార్మల్ క్రీమ్ లాగా మీరు అమౌంట్ తీసుకోండి, లైక్ అ పీ సైజ్డ్ అమౌంట్. అండ్ ఇది జస్ట్ పిగ్మెంటేషన్ మీద కాకుండా ఫుల్ ఫేస్ మీద కూడా స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ద టోనింగ్ అండ్ ఆల్, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ అప్లై దిస్ ఆల్ ఓవర్ యోర్ ఫేస్ అండ్ నెక్ ఇఫ్ యూ విష్. సో గైజ్, డెర్మాకో వాళ్ళ యాక్టివ్స్ని కరెక్ట్గా డిస్క్లోజ్ చేస్తుంది. లైక్ దిస్ ఇస్ లాక్టిక్ యాసిడ్ 10%. అంటే జస్ట్ పేరుకి కాకుండా ఎంత ఉంది పర్సెంటేజ్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అనేది కూడా చెప్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ డిఫరెన్స్ ఇన్ యువర్ పిగ్మెంటేషన్ స్పాట్స్ అండ్ ఆల్ దట్ డ్యామేజ్, దెన్ యూ నీడ్ 10% అంట. 10%కి బిలో ఉంటే అది సరిపోదు మీకు. సో గైస్, లాక్టిక్ యాసిడ్ వల్ల ఏమవుతుందంటే మీకు పిగ్మెంటేషన్, ఏజ్ స్పాట్స్, ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఇవన్నీ తగ్గుతాయి. తర్వాత ఇందులో యాలురానిక్ యాసిడ్ ఉంది. యాలురానిక్ యాసిడ్ ఈజ్ లిటరలీ లైక్ వాటర్ ఫర్ యువర్ స్కిన్. అంటే మనం ఏదైతే ఇస్తున్నాం స్కిన్కి లాక్టిక్ యాసిడ్ ద్వారా, లేదంటే ఈ మాయిశ్చరైజర్ ద్వారా, అది మొత్తం సీలిన్ చేసేస్తుంది. దెన్ ఇట్ ఆల్సో హ్యాస్ విచ్ హేజిల్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఓపెన్ పోర్స్కి ఎస్పెషలీ హెల్ప్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ష్రింకింగ్ యువర్ పోర్స్, అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ అ నైస్ మ్యాట్ కైండ్ ఆఫ్ finish, So hyaluronic acid meeku moisturization istundi, and witch hazel gives you that matte finish. So you won't feel greasy and heavy like yedo apply chesinattu feel avakunda. It feels very light and refreshing on the skin. And guys, this is specifically for the night, so idi night time lone apply cheyali. So guys, ippudu main point ki vachedam. Dermaco lo 3 variants unnai for pigmentation. Number 1 kojic acid, number 2 azelaic acid, నంబర్ 3 లాక్టిక్ యాసిడ్. సో మీరు ఏం వాడాలి మీ స్కిన్ టైప్ని బట్టి ఇప్పుడు మీకు చెప్పేస్తాను. నంబర్ 1 కోజిక్ యాసిడ్. ఇది ఏ స్కిన్ టైప్స్ గురించి అంటే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. ఆల్ స్కిన్ టైప్స్ అయినా కూడా ఇది బేసిక్గా ఎవరికి ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుందంటే, మీకు కొత్తగా పిగ్మెంటేషన్ అప్పుడప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది అంటే ఆల్వేస్ స్టార్ట్ ట్రీటింగ్ ఇట్ విత్ కోజిక్ యాసిడ్. ఆల్సో మీరు కోజిక్ యాసిడ్ని లాక్టిక్ యాసిడ్తో మిక్స్ చేసి రాస్తే దాంతో ఇంకా ఫాస్టర్ రిజల్ట్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ గైజ్, అజిలిక్ యాసిడ్. ఇది ఎవరికి యూస్ఫుల్ అంటే, మీకు గనక యాక్నే, డల్, పిగ్మెంటెడ్, ఆయిలీ స్కిన్ ఉంటే వాళ్ళకి ఇది బెస్ట్ సూటెడ్ అనమాట. బట్ గైజ్, ప్లీజ్ అండర్స్టాండ్ వన్ థింగ్. యాక్టివ్స్ ఎస్పెషలీ కొంచెం హైయర్ పర్సెంటేజ్లో మనం యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ దట్ మీరు ప్యాచ్ టెస్ట్ చేయాల్సింది. దాంతోనే యూ కెన్ రూల్ అవుట్ ఎనీ allergies or any reactions that you may have to these products. So do not forget a patch test.
నెక్స్ట్ వచ్చేసి ఇందాక నేను చూపించిన లాక్టిక్ యాసిడ్. ఇది ఎవరెవరి కోసం సూటబుల్ అంటే చూడండి, మీకు నార్మల్ లేదంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటే మీకు ఇది బెస్ట్ పని చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఏజింగ్ స్కిన్ ఉంటే, ఫైన్ లైన్స్, రింకిల్స్ ఉంటే you can go in for lactic acid for your pigmentation problems. And yes guys, I think it's a great thing that all the Dermaco products are designed by dermatologists. Chala mandi cheptaru ma daggara dermatologist daggara velladaniki budget ledu, so you can safely use these products guys, and also use my code ASH20 for 20% discount on the Dermaco website. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేసేస్తాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ విష్. ఇప్పుడు వీడియోది నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం, విచ్ ఇస్ ఆలూ ఛోలే చాట్, especially prepared for you all by my daddy. Let's start. So guys, ఈ ఆలూ చాట్ రెడీ, ఆలూ అండ్ ఛోలా చాట్ రెడీ చేయడానికి మనకి ఏమేమి కావాలంటే ఫస్ట్ ఇలా స్లైస్ పొటాటోస్ తీసుకోండి. ఒక మనిషికి 1 పొటాటో అన్నట్టు, సో దాన్ని బట్టి మీ క్వాంటిటీ మీరు చూసుకోండి. ఇది బాయిల్ ఛోలే అండి, ఇది క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, మీరు బాయిల్ చేసిన తర్వాత దీని ప్రపోర్షన్లో ఎలా వేయాలో అనేది చెప్తాను. తర్వాత మనకు కావాల్సింది చింతపండు రసం, మామూలుగా చింతపండు రసం ఎలా తీస్తారో అలాగే. తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ఇలా సన్నగా ఇలా లైన్ లాగా ఒక తీయాలి, ఇట్స్ కాల్డ్ జూలియన్స్. చాట్ మసాలా, అండ్ ఇది వచ్చేసి ఒక స్పెషల్ మసాలా, దీన్ని మూడి మసాలా అంటారు. ఇది క్యాల్కటాలో అవైలబుల్ ఉంది, ఇక్కడ కూడా మీకు కొన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి, అన్ని చోట్ల దొరకదు. సో బాలాజీ గ్రాండ్ బజార్లో ఇది పక్కా అవైలబుల్ ఉందంట. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు అండ్ కొంచెం లెమన్. దాట్స్ ఆల్ గైస్. సో గైస్, మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది మా డాడీ స్పెషల్ కాబట్టి ఆయనే చెప్తారంట, ఆయన ఆఫీస్ నుంచి రావాలి, దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ప్రకాష్ ఇదంతా రెడీ చేశాడు. బోలో తెలుగు में कुछ नहीं, बोलो कुछ तो बोलो, एक दो वर्ड సరే ప్రకాష్కి రాదంట. ఓకే, మా డాడీ గురించి వెయిట్ చేస్తాం. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే మేము చెప్పేసాం మీకు. ఓకే, సో మేము ప్రొసీజర్ స్టార్ట్ చేస్తున్నాం, మా డాడీ ఇంకా రాలేదు కాబట్టి. ఆలూ డాలనా పెళ్ళి. సో ఫస్ట్ ఈ ఆలూ స్లైసెస్ ఇలా ప్లేట్లో వేసేయాలి. ऐसे पतला डालना. स्टार्ट कर दिए? आप आए नहीं, हम लोग स्टार्ट कर दिए थोड़ा. ओके, चल. तो फिर कैसे बनाओ पापा? फर्स्ट पोटैटो. हाँ, సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ये आप अपने स्कूल में खाते थे ना पापा? स्कूल एंड कॉलेज. యా, సో మా డాడీ ఇది క్యాల్కటాలో, సో మా డాడీ క్యాల్కటాలోనే చదివారు మొత్తం. అక్కడ క్యాల్కటాలో ఈ చాట్ ఫేమస్. ఇది స్కూల్ అండ్ కాలేజ్ బయట మా డాడీ తినేవారు. తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత చాలా రోజులు మర్చిపోయారు. ఆ తర్వాత ఇదర్ కైండ్ మిలా ఇక్కడ ఎక్కడ దొరకలేదు. సో ఎప్పుడైతే నెక్స్ట్ టైం క్యాల్కటాకి వెళ్ళారు, మళ్ళీ 2 years back. I went to that chatwala. I stood there for half an hour. Complete recipe I've seen. And then I have. And आप पूछे भी ना पापा उसका? I asked him. So he told Papa the whole recipe. అప్పుడు ఆయన నేర్చుకొని घर में आके आप एक्सपेरिमेंट किए and అది సెట్ అయిపోయిందంట. ఎస్. ఓకే, ఈ విధంగా ఆలూ ప్లేస్ చేసేయండి. ఇప్పుడు దీని మీద మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్. ఓకే ఓకే, ఈ అల్లం ఉంది కదా, ఇది కొద్దిగా ఈ ఆలూ మీద వేసేస్తున్నాను. As per taste. ఇది కూడా అకార్డింగ్ టు టేస్ట్ అండి. సో సన్నగా ఉంటే ఇలా చాలా బాగుంటుంది, లైక్ ఎక్కువ జింజర్ రాకుండా, టేస్ట్ వెరీ డెలికేట్ అండ్ ఫ్లేవర్ఫుల్. ఓకే, నౌ చోలే. ఓకే, బాయిల్డ్ చోలే. ఈ బాయిల్డ్ చోలే ఉంది కదా, ऐसे एक पूरा लेयर पापा. ये बॉईल करते समय इसमें नमक डाला था प्रकाश? సో ఇది బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, అండ్ కావాలంటే కొద్దిగా సోడా కూడా, తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్ ఉంటుంది. ఇంకొద్దిగా అల్లం. అచ్చా, ఇప్పుడు ఈ చాట్ మసాలా ఉంది కదా, ఇది మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు వేసేయండి. నేనైతే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను, బికాజ్ కొంచెం అది టేస్ట్ బాగుంటుంది పుల్లగా. ఓకే, ఇది మూడి మసాలా యాజ్ ఐ సెడ్.
సో మూడీ ఈజ్ నథింగ్ బట్ మర్మరా ఉంటుంది కదా, సో అది క్యాల్కటాలో బాగా తింటారు. లైక్ భేల్పూరి ఎలా తింటారో అలా అక్కడ ఒక స్పెషల్ మూడీ ఉంటుంది, దాన్ని మూడీ అంటారు. సో ఆ మసాలా ఇది. ఇప్పుడు ఇది కూడా ఏ కితా డాలని ప్రకాష్, ఇది నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఇది చాలా తక్కువ వేయాలంట. ఇప్పుడు ఈ చింతపండు రసం డైరెక్ట్గా దీని మీద వేసేస్తున్నాం. ఇస్మే సాల్ట్ హే, సో ఇందులో ఉప్పు లేదు, కానీ మీకు కావాలంటే వేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు పచ్చిమిర్చి, ఇది కూడా టేస్ట్కి తగ్గట్టండి, లైక్ మీకు ఎంత కావాలంటే అంత. ఆనియన్, ఓకే. ఇప్పుడు ఆనియన్, ఇది కూడా చాలా సన్నగా కట్ చేసాం, చిన్న చిన్నగా. బస్ పాపా, ఓకే, దిస్ ఇస్ డన్. ఇప్పుడు కొత్తిమీర. సో కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, లెమన్ కూడా అకార్డింగ్ టు టేస్ట్ అండి, ఎందుకంటే చింతపండు ఆల్రెడీ ఉంది. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఇది రాక్ సాల్ట్ అండి, ఇది క్రిస్టల్ లాగా ఉంటుంది కదా, అది కొంచెం పై నుంచి వేస్తే చూ కర్నేకే సమయం వచ్చే క్రిస్టల్స్ వేసే సాల్ట్ క్రిస్టల్స్ లాగా వస్తుంది. సో ఇది కూడా వేసేస్తున్నాను. ఓకే ఓకే బాబా, రెడీ. సింపుల్ చాట్ రెడీ అయిపోయిందండి. అండ్ దీని క్లోజ్అప్ వేసుకోండి బిల్లి గారు. సో గైస్, చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇది నేను ఇంతకు ముందు తిన్నాను కాబట్టి నాకు ఇందులో కొంచెం పెరుగు, थोड़ा सा कर्ड डाल के खाना और अच्छा लगा. मेरे को खाना है पापा. This is my recipe. You cut, you later on you do. First my recipe. नहीं, but no cut. నేను తింటానంటే నన్ను కూడా తిననివ్వట్లేదు మా డాడీ. మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీకు కావాలంటే కొంచెం కర్డ్ వేసుకొని తినండి. First this one, after that cut. అచ్చా, ఠీక్ హై. ఓకే, ఫస్ట్ నేను మా డాడీకే సర్వ్ చేసేస్తాను. చాలా సూపర్ స్మెల్ వస్తుంది. ఇంకొంచెం సాల్ట్, మా డాడీకి ఈ సాల్ట్ చాలా ఇష్టం, ఈ రాక్ సాల్ట్. ఓ और थोड़ा मिर्ची पापा, अब बताइए आपके कॉलेज की चाट वाले के जैसे में बनाए. गाइस, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేయబోతున్నాను. అండ్ నాకు ఇందులో కొంచెం పెరుగు ఉంటే బాగుంటుంది, కానీ మా డాడీ అలౌ చేయట్లేదు కాబట్టి ఇలాగే తింటున్నాను. చాలా బాగుంది. ఇంకొద్దిగా రాక్ సాల్ట్ వేస్తే ఇంకా సూపర్. బాగుంది వస్తే బాబా. లైక్ యూజువల్గా ఇక్కడ చాట్స్ ఏదైనా సరే సేమ్ పెరుగు, సేమ్ స్వీట్ ఇమ్లీ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ ఉంటుంది కదా. దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఈ కామెంట్స్ అందరూ మా డాడీ కూడా ఎస్పెషలీ చదువుతూ ఉంటారు కాబట్టి, అండ్ హీ టెల్స్ మీ ఆల్ ద కామెంట్స్. మీరు ఏమేమి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు కామెంట్ చేశారో అన్నీ నాకు చెప్తారు, ఫీడ్బ్యాక్, పాజిటివ్, నెగిటివ్. సో ప్లీజ్ డూ కామెంట్ గైస్, ఇట్ మేక్ us very very happy. Yes. Okay, episode. Wait 1 second. Main tasting person is behind the camera. బిల్లి గారు రండి. గైస్, ఇప్పుడు బిల్లి గారికి ఇది ఒక పెద్ద టెస్ట్, ఎందుకంటే ఆయన పులుపు అస్సలు తినలేరు. సో నేను ఆయన పులుపు అస్సలు తినలేరు, ఆయనకి సెపరేట్ చాట్ కావాలంట పాప, ఇంకో సెపరేట్. మా డాడీకి కాన్సన్ట్రేషన్ మొత్తం చాట్ మీద ఉంది. ఇంకా మేము కూడా వెళ్తాం. బిల్లి గారికి స్పెషల్ చాట్ వితౌట్ ఇమ్లీ రెడీ చేసి ఆయనకి ఇస్తాను. అండ్ యూ గైస్ definitely comment and let us know how you like this episode. If you like this episode, you know what you have to do, guys. All my social media handles are right here or here, I don't know where, but somewhere. Please follow me everywhere. It'll make me very very happy. See you in another new episode of Ashtrixx very very soon. Till then, it's bye from Ashtrixx. तेलुगु में बोलो. तेलुगु में बाय बोलो. बाय.